మిగిలిన అన్నంతో నా ఛానల్‌లో చాలా వీడియోస్ పెట్టాను కదండీ! మరి ఈరోజు కూడా మిగిలిన అన్నంతోనే టేస్టీ దోసలు చేస్తున్నాను. ఈ దోసలు టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్‌కి కూడాను చాలా మంచిదండి. రైస్ ఎక్కువగా తినని వాళ్ళు, లేదా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ లేదా డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళెవ్వరన్నా గానీ ఈ దోసల్ని చక్కగా తినొచ్చు. పైగా ఈ దోసలు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా వేసుకునేవండి. ముందు రోజు పప్పు నానబెట్టి, రుబ్బి, దాన్ని ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే వేసుకోవాలన్నంత లాంగ్ ప్రాసెస్ అయితే కాదస్సలు. మీరింకా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే, ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇక్కడ నేను 1 కప్పు అన్నం తీసుకుంటున్నాను. ఇది అన్నం మిగిలిపోయిందని మాత్రమే కాదండి. ఇంట్లో ఎప్పుడైనా మినపప్పు ఉండదు కదా! ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటది చూసుకోం మనం. అటువంటప్పుడు కూడాను అప్పటికప్పుడు అన్నం వండుకొని వేడి వేడి అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ అన్నంని ఇప్పుడు మిక్సర్ జార్‌లో వేసి కొంచెం నీళ్లు వేసుకొని క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత క్రీమ్‌లా అంటే అన్నం ముక్కలుగా ఎక్కడ చిన్న ముక్క కూడా కనిపించకూడదు. అంత క్రీమ్‌లా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన అన్నాన్ని ఇప్పుడు ఒక బౌల్‌లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోని 3 కప్పుల జొన్న పిండిని వేయాలి. ఒకవేళ మీ దగ్గర జొన్న పిండి లేదనుకోండి, దీనికి బదులుగా వేరే ఏ మిల్లెట్ పిండి అయినా వేయొచ్చు. ఇందులో 2 స్పూన్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం సాల్ట్. ఈ 2 వేసుకున్నాక ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిలో ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలపాలి. మిల్లెట్స్ పిండిలోని నీళ్లు ఎక్కువగా పట్టవండి, చాలా కొంచెం పడతాయి. అందుకే వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి, లేకపోతే పిండి పల్చగా అయిపోతుంది. ఎప్పుడైనా పిండి గాని పల్చగా అయిపోతే ఇంకొక హాఫ్ కప్పు వరకు జొన్న పిండిని వేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక ఫైనల్‌గా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి కలిపేసుకున్నాం కదండి! ఇప్పుడు మీకు కావాలంటే ఇలాగే దోసలు వేసుకోవచ్చు. లేదా ఇంకా టేస్ట్‌గా ఉండాలి అంటే ఇందులో కొద్దిగా చాప్ చేసిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి, ఇంకా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దోస పాన్ వేడి చేసుకొని, పాన్ వేడైన తర్వాత పిండి కలిపి ఉంచుకున్నాం కదా! ఆ పిండి కొంచెం వేసుకొని పైన లైట్‌గా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. దోస చుట్టూ ఆయిల్ గానీ, బటర్ గానీ, నెయ్యి గానీ ఏదైనా గానండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నార్మల్‌గా మనం పప్పు, బియ్యం చేసుకునే దోసకి ఎలా చేస్తాం? పిండి వేసిన తర్వాత స్పీడ్‌గా గరిటెతో కలిపేస్తాం కదా! కానీ ఈ దోసలకి అలా కలిపితే పిండి పాన్‌కి అంటుకోకుండా పైకొచ్చేస్తుంది. అందుకే పిండేసిన తర్వాత ఎక్కువ ప్రెషర్ లేకుండా లైట్‌గా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకో 15-20 సెకండ్స్ ఉంచుకుంటే దోస రెడీ. పప్పు, బియ్యంతో చేసుకునే దోసలకి క్రాక్స్ రావు కదండీ! సాఫ్ట్‌గా ఎక్కడ కూడా చిన్న క్రాక్స్ రాకుండా వస్తది. కానీ ఈ దోసలకి మాత్రం లైట్‌గా క్రాక్స్ వస్తాయి. ఈ దోసల్ని మనకు నచ్చిన చట్నీలతో తినొచ్చండి. అలాగే కొన్ని వెజ్ కర్రీస్‌తో కూడా బావుంటుంది. అంటే ఇప్పుడు బంగాళదుంప కూరని, బఠానీ కూరని వాటిలతో బావుంటుంది. అలాగే ఇంకా నాన్ వెజ్ కర్రీస్, చికెన్ కర్రీ అని, మటన్ గ్రేవీ అని వీటిలతో కూడా చాలా బావుంటాదండి. మీరు ఒక్కసారి ఈ దోసల్ని చట్నీస్‌తో గానీ, లేదా నేను చెప్పిన నాన్ వెజ్, వెజ్ కర్రీస్‌తో ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే మళ్ళీ నా ఛానల్‌కొచ్చి కామెంట్స్‌లో చెప్పండి. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా మీకు చెప్పగలుగుతున్నానంటే ఎలాగండి, అది నిజంగా టేస్ట్‌గా ఉంటది కాబట్టే మీ వరకు ఈ రెసిపీ నేను తీసుకొస్తున్నాను. మరి నేను చూపించిన ఈ దోస రెసిపీ మీకు నచ్చితే, అలాగే దీనికి కాంబినేషన్‌గా ఏం బావుంటాయని చెప్పాను కదా! చట్నీస్ కానీ, వెజ్ కర్రీస్ కానీ, మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ కూడా చేసేయండి.